ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 21 మంది ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఇక నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీని శ్రీకాకుళం కలెక్టర్గా బదిలీ చేశారు. తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డిని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. రైట్, ఇక ఐఏఎస్ల బదిలీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మనం చూసినట్లయితే ఏపీలో అయితే మాత్రం పలువురు ఐఏఎస్లు అయితే మాత్రం బదిలీ అయ్యారు. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్ కి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం స్థానికంగా 3 సంవత్సరాలు దాటినటువంటి వారితో అందరూ కూడా కొంతమందికి ఏదైతే అందరికి కూడా ట్రాన్స్ఫర్లు ఉండాలంటూ కూడా చెప్పినటువంటి అంశం పైన కానివ్వండి, ప్రభుత్వం తనకు సంబంధించి కూడా కొంతమందికి వేరే చోట్లకి అపాయింట్ చేయాలని గతం నుంచి కూడా అనుకున్నటువంటి అంశాలపైన కానివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా ఒక 27 మందికి అయితే మాత్రం ఈరోజు స్థానాలు అయితే కలిగించినటువంటి ఎన్నికల నేపథ్యంలోనే పలువురు ఐఏఎస్ బదిలీ అయ్యారంటూ కూడా తెలుస్తా ఉంది. బదిలీల్లో పలు జిల్లాల కలెక్టర్లు కూడా ఉండడం కూడా మనం చూడాలి. అల్లూరు జిల్లా సీతారామరాజు, విశాఖ జిల్లాలకు జాయింట్ కలెక్టర్లుగా బదిలీ అయ్యారు. ఆయన జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గా వైజాగ్ జేసీ విశ్వనాథ్ నియామకం అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ గా ఇలక్కల పోలవరం ప్రాజెక్ట్ అడిషనల్ మినిస్టర్ బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ గా పోలవరం ప్రాజెక్టు గా ఉన్నటువంటి ప్రవీణ్ అదీత్ నియామకం కూడా జరగడం జరిగింది. మొత్తం మీద తిరుపతి కలెక్టర్ గా లక్ష్మీషా, నంద్యాల కలెక్టర్ గా జె శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా అభిషేక్ కిషోర్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ గా బాలాజీరావు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా సమీం అన్సారీ, పార్వతీపురం మన్యం జిల్లా జేసీగా అంబేద్కర్, విపత్తు నివారణ శాఖ డైరెక్టర్ గా రోణంకి కోర్మనాథ్, జీవీఎంసీ అదనపు కమిషనర్ గా విశ్వనాథం, విశాఖ జిల్లా జేసీగా మయూర్ అశోక్, ప్రకాశం జేసీగా రోణంకి గోపాలకృష్ణ, కాకినాడ జేసీగా ప్రవీణ్ ఆదిత్య, పోలవరం ప్రాజెక్ట్ పరిపాలనా అధికారిగా ఇలక్కియా, సర్వే సెంట్రల్ అదనపు డైరెక్టర్ గా అరవింద్ గోవిందరావు, విజయనగరం జిల్లా జేసీగా కార్తీక్, అల్లూరు జిల్లా జేసీగా భావన, ఏపీయూఎఫ్ డీసీ ఎండీగా హరిత, నెల్లూరు జేసీగా ఆదర్శ్ రాజేందన్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా అజిత్ సింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ సెక్రటరీగా రేఖారాణి, వీళ్ళందరూ కూడా ఈ బదిలీల జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ లో భాగంగానే పూర్తిగా ఈ యొక్క బదిలీలు అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ బదిలీలు అయినటువంటి వారు కూడా తక్షణం కూడా తన విధుల్లోకి వెళ్లాలంటూ కూడా ఉత్తర్వులు పేర్కొన్నటువంటి పరిస్థితి. శివ. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.